పెళ్లైన తర్వాత భార్యాభర్తలు ఎప్పుడెప్పుడు తల్లిదండ్రులమవుదామా అని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే లైఫ్ స్టైల్, హెల్త్ ఇష్యూస్ వల్ల భార్యలోనో భర్తలోనో లోపం ఉండి వారు తల్లిదండ్రులు కాలేకపోతున్నారు. అయితే ఎలా అయినా సరే పేరెంట్స్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఐవీఎఫ్కి కానీ సరోగస్కి కానీ వెళ్తున్నారు. కానీ ఇటీవలి కాలంలో చూస్తున్నాము వాటిలో కూడా అనేక రకాల అక్రమాలు జరుగుతున్నాయి. వాట్లలో కూడా చాలా లోపాలు బయటపడుతున్నాయి. అయితే చాలా మంది తల్లిదండ్రుల్లో ఇప్పుడు ఒక సందేహము, భయం కూడా ఏర్పడింది. ఐవీఎఫ్కి కానీ సరోగసీ కానీ వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, ఈ సెంటర్స్ని ఏ విధంగా నమ్మాలి, ఈ ప్రొసీజర్ అంతా కూడా ఏ విధంగా ఉంటుంది అనేటువంటి సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఫెర్టిలికా ఐవీఎఫ్ సెంటర్ గైనకాలజిస్ట్ డాక్టర్ సుమైనా రెడ్డి గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే మ్యామ్. మ్యామ్, చూస్తున్నాము రీసెంట్ టైమ్స్లో చాలామంది అంటే పేరెంట్స్ అవ్వాలి అనుకుంటున్నారు కానీ ఏదో ఒక ఇష్యూ వల్ల అవ్వలేకపోతున్నారు. సో వాళ్ళకున్న సొల్యూషన్ ఏంటి, ఐవీఎఫ్ కానీ సరోగసీ కానీ చూస్తున్నాము రీసెంట్గా ఇష్యూస్ బయటకు వస్తున్నాయి. వాటిల్లో కూడా చాలా రకాల అక్రమాలు అనేవి జరుగుతున్నాయి. అంటే బేబీ తమ దగ్గరికి వచ్చిన తర్వాత తమది కాదు అని చెప్పి తెలుస్తోంది. అంటే ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు? సో ఇవాళ మనం చూస్తున్న ఈ ఇష్యూ చాలా గంభీరమైనది అండ్ చాలా బాధాకరమైనది. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఆశతో ట్రీట్మెంట్ చేయించుకొని ఫైనల్లీ బేబీని చేతిలో తీసుకున్న తర్వాత ఆ బేబీ వాళ్ళది కాదు అంటే దాంట్లో ఎంతో బాధ అండ్ చాలా సాడ్గా కూడా ఉంటారు. అండ్ ఫైనలీ లేటర్ ఆ బేబీ ఫ్యూచర్ ఎట్లాంటిది, బేబీని ఎవరు చూస్తారు అనే ఎథికల్ క్వశ్చన్స్ కూడా అరైజ్ అవుతూ ఉంటాయి. ఈ రోజుల్లో ఇటువంటి సిచ్యుయేషన్ రావడానికి మెనీ రీజన్స్ ఉన్నాయి. ముఖ్యంగా పెరుగుతున్న ఏజ్ అండ్ లేట్ మ్యారేజెస్, ఇవాళ రోజుల్లో మనం తీసుకుంటున్న ఆహారం, పొల్యూషన్, తగ్గుతున్న స్పర్మ్ కౌంట్, పీసీఓఎస్ అండ్ ఎండోమెట్రియోసిస్, ఇటువంటి రీజన్స్ అన్నిటి వల్ల కూడా ఫర్టిలిటీ అనేది తగ్గుతోంది. అటువంటి సిచ్యుయేషన్స్ ఉన్నప్పుడు మనం అసలు ఎప్పుడు ఫర్టిలిటీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి, ఎట్లాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అనే దాని గురించి మనం చర్చించుకోవాలి. ముఖ్యంగా పెళ్ళయి 1 సంవత్సరం పాటు భార్యాభర్త ఇద్దరు పిల్లల కోసం ట్రై చేసిన తర్వాత కూడా ఒకవేళ పిల్లలు కలగట్లేదు అన్నప్పుడు మీరు తప్పకుండా ఒక మంచి ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళాలి. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ రోజుల్లో ఎన్నో ఫర్టిలిటీ సెంటర్స్ ఓపెన్ అవుతూ ఉన్నాయి. ఇందులో ప్రాపర్గా పర్మిషన్స్ ఉండి అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతున్న సెంటర్స్కి వెళ్ళడం ఎంతో ముఖ్యం. ఇక్కడ ఫస్ట్ వెళ్ళిన తర్వాత భార్యాభర్తకి టెస్ట్లు చేసి అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది మనకు తెలుస్తుంది. దాని తర్వాత ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి అనే దాని గురించి డాక్టర్తో డీటెయిల్డ్గా మాట్లాడాలి. అండ్ ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఏ మెడికల్ ట్రీట్మెంట్లో అయినా కానివ్వండి, పుట్టుకకు చావుకి ఎవరు గ్యారెంటీ ఇవ్వలేరు. సో రియలిస్టిక్గా మనకు అవుట్కమ్స్ ఎట్లా ఉంటాయి, సక్సెస్ రేట్స్ ఎట్లా ఉంటాయి అనేది మనం ఓపెన్గా డాక్టర్స్తో డిస్కస్ చేయాలి. సో డాక్టర్స్ కూడా రియలిస్టిక్గా, ట్రాన్స్పరెంట్గా, ఎథికల్గా పేషెంట్స్కి వాళ్ళ అవుట్కమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అట్లాగే పేషెంట్స్ కూడా వారు సరైన రీసెర్చ్ చేసుకొని వాళ్ళ కండిషన్ని యాక్సెప్ట్ కూడా చేయాలి. చాలాసార్లు మన పేషెంట్స్ కూడా డాక్టర్స్ని ప్రెషరైజ్ చేస్తూ ఉంటారు ఎట్లయినా సక్సెస్ రేట్ కావాలి అని. కానీ నిజానికి అది పాసిబుల్ కాదు. సో ప్రాపర్ సక్సెస్ రేట్స్ని మనం ముందరే డిస్కస్ చేసినట్టయితే ఇట్లా చెప్పకుండా డోనర్ గ్యామెట్స్ని వాడాల్సిన అవసరం ఉండదు. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ప్రాపర్ సెంటర్కి, ప్రాపర్ డాక్టర్ని కలవడం ఎంతో ముఖ్యం. సో ఐవీఎఫ్ గురించి, సరోగసీ గురించి ఒక్కసారి చెప్పండి మ్యామ్. అంటే ఐవీఎఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది, సరోగసీ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది? ఐవీఎఫ్ అండ్ సరోగసీ రెండు కంప్లీట్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అండి. ఐవీఎఫ్ అనేది ఒకవేళ ఒక జంటకి ఫర్ సమ్ రీజన్ న్యాచురల్గా పిల్లలు పుట్టట్లేదు, లైక్ ఆడవారిలో ట్యూబ్స్ బ్లాక్ ఉండొచ్చు, సివియర్ పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండొచ్చు, ఐయుఐ ట్రీట్మెంట్స్ మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అయి ఉండొచ్చు, లేదా మగవారిలో స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉండొచ్చు. ఇటువంటి సిచ్యుయేషన్స్లో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేస్తారు. ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్. మన ఇద్దరు భార్యాభర్తకి ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత పీరియడ్ వచ్చిన 2వ రోజు నుంచి భార్యకు సుమారు 10 రోజుల పాటు ఇంజెక్షన్స్ ఆర్ హార్మోన్స్ ఇస్తారు గుడ్లు అనేవి పెంచడానికి. ఇవి అన్నీ పెరిగి కరెక్ట్ మెచ్యూర్ సైజ్కి వచ్చిన తర్వాత 12వ రోజు మత్తిచ్చి చిన్న సూది ద్వారా ఈ గుడ్లను బయటికి తీస్తాము. బయట ల్యాబొరేటరీలో ఒక్కొక్క గుడ్డుకి భర్త యొక్క వీర్యకణాన్ని డాక్టరే ఇంజెక్ట్ చేసి ఎంబ్రియో అంటే చిన్న బేబీ ల్యాబ్లో తయారవుతుంది. దీన్ని తర్వాత తల్లి యొక్క గర్భసంచిలో పెట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తాము.
ప్రపంచవ్యాప్తంగా ఎంత సైంటిఫిక్ డెవలప్మెంట్ అయినప్పటికీ ఈ రోజుకి కూడా ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ 40 to 50% మధ్యలో ఉంటాయి. ఇది అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన నిజం. అలా కాకుండా కేవలం ఐవీఎఫ్ ద్వారా 100% సక్సెస్ అవుతుంది అని డాక్టర్స్ చెప్పకూడదు, పేషెంట్స్ కూడా నమ్మకూడదు. ఇది ఐవీఎఫ్ ట్రీట్మెంట్. అదే సరోగసీ అనేది ఫర్ సమ్ రీజన్ స్త్రీ యొక్క గర్భసంచి సరిగ్గా లేదు, మల్టిపుల్ మిస్క్యారేజెస్ లేదా అబార్షన్స్ అవుతూ ఉన్నాయి, లేదా గర్భసంచి లోపలి పొర సరిగ్గా లేదు అన్నప్పుడు ఈ ఎంబ్రియో లేదా చిన్న బేబీని ఇంకొకరి గర్భసంచిలో పెట్టి 9 నెలల పాటు పెంచడాన్ని సరోగసీ అంటారు. సో ఇవాళ ఇండియన్ గవర్నమెంట్ ప్రకారము ఐవీఎఫ్కి సరోగసీకి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. సో మీరు ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వెళ్ళే ముందర ఈ రూల్స్ గురించి కూడా డాక్టర్తో డిస్కస్ చేయడం ఎంతో అవసరం. సో రూల్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి మ్యామ్? అంటే ఇటు సరోగసీ అయినా సరే లేదంటే ఐవీఎఫ్లో అయినా సరే ఎట్లాంటి రూల్స్ ఉంటాయి? సో ఒకప్పటి వరకు మన కంట్రీలో ఐవీఎఫ్ అండ్ సరోగసీకి ఎటువంటి రూల్స్ ఉండేవి కాదు. కానీ 2021 సంవత్సరంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏఆర్టీ లా అండ్ సరోగసీ లాని పాస్ చేసింది. ఈ ఏఆర్టీ లా కింద పేషెంట్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్కి ట్రీట్మెంట్ ప్రొసీజర్కి ముందరే మొత్తం ప్రొసీజర్ గురించి డీటెయిల్డ్గా కౌన్సిలింగ్ చేయడము, కన్సెంట్స్ తీసుకోవడము ఎంతో ఇంపార్టెంట్. అట్లాగే కొన్నిసార్లు కొంతమంది జంటలకి ఫర్ సమ్ రీజన్ సపోజ్ ఎగ్స్ అస్సలు ఉండకపోవచ్చు, లేదా వీర్యకణాలు చాలా తక్కువ, కొంతమందికి వీర్యకణాలు ఉండకపోవచ్చు. సో ఈ సిచ్యుయేషన్స్లో మనకు డోనర్ గ్యామెట్స్ అంటే డోనర్ ఎగ్స్, డోనర్ స్పర్మ్స్ వాడాల్సిన అవసరం రావచ్చు. ఈ డోనర్ గ్యామెట్ రిక్వెస్ట్ అనేది ఎప్పుడూ పేషెంట్ నుంచే రావాలి, కానీ డాక్టర్స్ దీనికి పుష్ చేయకూడదు, కేవలం సక్సెస్ రేట్ని పెంచడం కోసం. సో ఈ డోనర్ గ్యామెట్స్ని వాడినప్పుడు డీటెయిల్డ్ కన్సెంటింగ్తో పాటు కొన్ని రూల్స్ లైక్ అడ్వకేట్ దగ్గర మనం ఆర్డర్ తీసుకోవాల్సి ఉంటుంది, అఫిడవిట్స్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ డోనర్ గ్యామెట్స్ వాడుతున్నామనే విషయాన్ని కేవలం పేరెంట్స్కే కాదు, ఈవెన్ గవర్నమెంట్కి కూడా ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఏఆర్టీ వెబ్సైట్ ఉంది, గవర్నమెంట్ వెబ్సైట్, అందులో కూడా ఇండికేట్ చేయాలి. సో ఇటువంటి ప్రికాషన్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ డోనర్ గ్యామెట్స్ మనం ర్యాండమ్గా ఎవరి నుంచో తీసుకోలేము. ఈ డోనర్స్ని కూడా ఏఆర్టీ బ్యాంక్, గవర్నమెంట్ రిజిస్టర్డ్ ఏఆర్టీ బ్యాంక్స్లో వీళ్ళని రిజిస్టర్ చేయాలి డోనర్ లాగా. అండ్ ఈ డోనర్స్ వాళ్ళ లైఫ్ టైంలో కేవలం ఒక్కసారి మటుకే వాళ్ళ గ్యామెట్స్ని డొనేట్ చేయవచ్చు. సో ఐవీఎఫ్లో డోనర్ గ్యామెట్స్ వాడాలంటే ఇటువంటి రెగ్యులేషన్స్ ఉంటాయి. అదేవిధంగా సరోగసీ వాడాలి అనుకున్నప్పుడు స్టార్టింగ్ ఫ్రమ్ కపుల్స్ ఏజ్ నుంచి, అంటే భార్య యొక్క వయసు 21 నుంచి 50 సంవత్సరాల లోపు ఉండాలి, భర్తది 21 నుంచి 55 సంవత్సరాల లోపల ఉండాలి, వీళ్ళిద్దరూ ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి, ఫారెన్ నేషనల్స్కి సరోగసీ చేయకూడదు, వీళ్ళిద్దరూ లీగల్గా మ్యారేజ్ అయి ఉండాలి అట్లీస్ట్ ఫర్ 5 years, వీరు ట్రీట్మెంట్ ఐవీఎఫ్ కానీ లేదా పిల్లల కోసం సఫిషియంట్ ట్రీట్మెంట్ తీసుకొని ఉండాలి, కేవలం మా దగ్గర డబ్బులు ఉన్నాయి లేదా మాకు పిల్లల్ని కనడానికి టైం లేదు అనే దానికోసం సరోగసీ ఎవరు చేయించుకోకూడదు. అండ్ సరోగసీకి ఒక వ్యాలిడ్ ఇండికేషన్ ఉండాలి, గర్భసంచిలో ప్రాబ్లం ఉందా, లేదా క్యాన్సర్ మూలాన ముందరే గర్భసంచి తీయాల్సి రావచ్చు కొంతమందికి, ఇటువంటి వారు మటుకే సరోగసీని వాడాల్సి ఉంటుంది. అండ్ సరోగసీ గవర్నమెంట్ రిజిస్టర్డ్ ప్రాసెస్, చాలా డీటెయిల్డ్గా ప్రాసెస్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ నుంచి పర్మిషన్స్ ఉండాలి, దెన్ మెజిస్ట్రేట్, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ నుంచి పేరెంటల్ ఆర్డర్ తీసుకోవాలి. ఇవన్నీ ప్రొసీజర్ ఫాలో చేస్తూ గవర్నమెంట్కి ఇంటిమేట్ చేయాలి సరోగసీ గురించి. సో ఒక మంచి రిజిస్టర్డ్ సెంటర్లో మటుకే సరోగసీ అనే ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి ఉంటుంది. మ్యామ్, అంటే ఇప్పుడు ఎవరికైతే పిల్లలు పుట్టట్లేదో ఆ పేరెంట్స్ సరోగసీకి వెళ్ళిన తర్వాత ఈ మగవారి స్పర్మ్ని ఎవరైతే ఆవిడ దాత ముందుకు వస్తుందో, మహిళ ముందుకు వస్తుందో, ఆవిడ గర్భసంచిలోకి ఇంజెక్ట్ చేసిన తర్వాత సో వాళ్ళు ఇద్దరు ఒకరికొకరు ఎదురుపడి మాట్లాడుకుని ఆ వెసులుబాటు అనేది ఉంటుందా, లేదంటే తెలియకుండానే ఇదంతా డాక్టర్ పర్యవేక్షణలోనే జరుగుతుందా? లేదండి, అస్సలు కాదు. ఇదంతా సరోగసీ అనే ప్రాసెస్కి వెళ్ళే ముందరే, అసలు ప్రాసెస్ స్టార్ట్ చేయక ముందరే
ఈ జంట హస్బెండ్ అండ్ వైఫ్ ఎవరికైతే సరోగసీ అవసరమో వారు డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి. దాని తర్వాత ఈ సరోగేట్ని మనం ఐడెంటిఫై చేసిన తర్వాత వారు కూడా వీళ్ళతో పాటు కలిసి ఈ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక బెంచ్ ఉంటుంది. ఒక గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, ఒక లాయర్, ఒక సోషల్ హెల్త్ వర్కర్ వీళ్ళందరి ముందర కూర్చొని ఇద్దరు కలిసి పర్మిషన్ తీసుకోవాలి. దెన్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి పేరెంటల్ ఆర్డర్, అప్పుడు కూడా ఈ జంట సరోగేట్ ఇద్దరు కలిసి వెళ్లాల్సి ఉంటుంది. సో ఇదంతా ఎవరికి తెలియకుండా ముసుగు వెనక చేసే ట్రీట్మెంట్ కాదు. ఇది వీళ్ళు ప్రాపర్ పర్మిషన్తో, ఒక జడ్జి పర్మిషన్తో చేయవలసిన ట్రీట్మెంట్. అయితే ఇన్ని రూల్స్ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ అమ్మతనం అనేది ఒక వ్యాపారంగానే మారిపోయింది. చాలా సెంటర్స్ కూడా లాభాపేక్షణ కోసం మాత్రమే ఇవన్నీ చేస్తున్నాయి. ఎందుకు అంటారు? ఇది నిజంగా చాలా అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్. సో మన సొసైటీలో పిల్లల కోసం ఉండే ఒక, అంటే ఎవరికైనా తల్లి తండ్రి కావాలనే ఆశ ఉంటుంది. ఆ ఆశతో పాటు వాళ్ళు ప్రాపర్గా అవేర్నెస్ లేకపోవడం, ఎటువంటి సెంటర్కి వెళ్ళాలి, ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఈ అవేర్నెస్ సరిగ్గా లేకపోవడం వల్ల ప్రాబబిలీ ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. సో దీని గురించి ప్రభుత్వం, డాక్టర్లు అందరూ క్లియర్గా ఎటువంటి రూల్స్ ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళాలి అనే దాని గురించి డీటెయిల్డ్గా డిస్కషన్ జరగాలి. ఈవెన్ మీడియా కూడా ప్రాబబిలీ దీన్ని ప్రాపర్గా, అంటే మనం ఓన్లీ ఏదైనా తప్పు జరిగినప్పుడే మాట్లాడతాము, అట్లా కాకుండా నార్మల్ సిచ్యుయేషన్లో కూడా సొసైటీలో ఎటువంటి రూల్స్ ఉన్నాయి, ఎక్కడికి వెళ్తే వీళ్ళకు ప్రాపర్ ట్రీట్మెంట్ అవుతుంది అనే దాని గురించి అవేర్నెస్ ఉంటే ఇటువంటి సిచ్యుయేషన్స్ అవ్వకుండా ఉంటాయి. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఇటు వీర్యకణాలే కానీ లేదంటే ఎగ్సే కానీ వాళ్ళు డొనేట్ చేసే వాళ్ళు కూడా పెరుగుతున్నారు. అందుకు సంబంధించిన సెంటర్స్ కూడా వస్తున్నాయి. కానీ బ్యాక్ ఎండ్లో అక్కడ కూడా అక్రమాలు అనేవి జరుగుతున్నాయి. ఎందుకు అంటారు? సో అగైన్ మనకు ముందర నుంచి ఈ ఏఆర్టీ సరోగసీ లా అనేది లేక ముందర ఒకే మనిషి మీరు అన్నట్టు డబ్బుల కోసం చాలాసార్లు డొనేట్ చేసి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆఫ్టర్ లా దే కెన్ డొనేట్ ఓన్లీ వన్స్ ఇన్ లైఫ్. అండ్ ఈ సెంటర్స్ కూడా ఏవైతే ఏఆర్టీ బ్యాంక్స్ ఫామ్ అవుతున్నాయో ఆఫ్టర్ గవర్నమెంట్ పర్మిషన్ మటుకే వాటిని రన్ చేయాల్సి ఉంటుంది. సో ఇటువంటి లాస్ అన్నీ ఉన్నప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా స్ట్రిక్ట్ రెగ్యులేషన్ అండ్ ఫ్రీక్వెంట్ చెకింగ్స్ అనేవి జరుగుతూ ఉండాలి. సో అది కాకుండా కేవలం డబ్బుల కోసం ఎప్పుడైతే ట్రీట్మెంట్ చేస్తామో అప్పుడు ఇటువంటి లోపాలు మన సొసైటీలో ఫ్రీక్వెంట్గా బయటకు వస్తూ ఉంటాయి. సో ఇటువంటి ట్రీట్మెంట్స్, ఐవీఎఫ్, సరోగసీ అనేవి చాలా డెలికేట్ ట్రీట్మెంట్స్. కేవలం అవి ఒక అనారోగ్యాన్ని ట్రీట్ చేసిన లాంటివి కాదు. దీని రిపర్కర్షన్స్ అనేవి, అంటే ఆ బేబీ అనేది లైఫ్ టైం ఒక మంచి ఫ్యామిలీలో ఉండాలి అంటే కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అనేవి తప్పకుండా మనం ఫాలో అవుతూ ఉండాలి. అయితే ప్రస్తుతం చూస్తున్నాము ఏవైతే వార్తలు బయటకు వస్తున్నాయో ఇవి వచ్చిన తర్వాత చాలా మంది పిల్లలు లేని తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ పేరెంట్స్ అందరూ కూడా భయపడుతూ ఉంటారు. సో ఏ సెంటర్కి వెళ్ళాలి, అసలు ఎవరిని నమ్మాలి ఏంటి అనేది అదొక రకమైనటువంటి డౌట్ కూడా ప్రతి ఒక్కరిలో రేజ్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకు మీరిచ్చే సజెషన్ ఏంటి? సో ఎవరైతే ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వెళ్ళాలనుకుంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది, ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది చాలా నమ్మకం మీద రన్ అయ్యే ట్రీట్మెంట్ ప్రొసీజర్. సో నమ్మకంతో పాటు ప్రాపర్గా రిజిస్ట్రేషన్, పేపర్ వర్క్ ఉన్న సెంటర్స్కి వెళ్ళడం ఎంతో ముఖ్యం. అట్లాగే మీకు ట్రీట్ చేస్తున్న డాక్టర్ మీకు రియలిస్టిక్గా అన్నీ చెప్తున్నారా అనేది కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోవాల్సింది చాలా ముఖ్యం. అట్లా కాకుండా కేవలం సక్సెస్ రేట్స్ని మీకు 100% గ్యారంటీ ఇస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అదొక షార్ట్ కట్ ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. సో ఈజీగా ఎక్కడైతే మనకు ట్రీట్మెంట్ అవుతుంది అనుకుంటున్నామో అక్కడికి వెళ్తూ ఉంటారు. అట్లా కాకుండా రియలిస్టిక్గా మనకు ఎవరు అన్నీ ప్రాపర్గా చెప్తున్నారు అనేది తెలుసుకోవాలి. మనకు 100% గ్యారంటీ అనేది ఎవ్వరూ ఇవ్వలేరు. ఓన్లీ అది గాడ్ అయినా అయి ఉండాలి లేదా ఫ్రాడ్ అయినా అయి ఉండాలి, అది గుర్తుపెట్టుకోవాలి మనము. సో ట్రీట్మెంట్ ప్రాపర్ సెంటర్లో తీసుకోవడము అండ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న దాన్ని ఈ రోజుల్లో నాలెడ్జ్ అనేది, దెర్ ఇస్ అ నాలెడ్జ్ రెవల్యూషన్. ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటుంది. యూ షుడ్ ఆల్వేస్ క్రాస్ చెక్ యువర్ ట్రీట్మెంట్స్ అండ్ షార్ట్ కట్స్కి వెళ్లకుండా ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవడం కేవలం ఆ రెస్పాన్సిబిలిటీ డాక్టర్స్దే కాదు, ప్రజల మీద కూడా ఉంటుంది. ఎవ్రీబడి షుడ్ క్రాస్ చెక్ అండ్ అది రియలిస్టిక్గా చేస్తున్నామా అనేది వాళ్ళు తెలుసుకోవాలి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.
సో విన్నారు కదా, ఐవీఎఫ్ అదేవిధంగా సరోగసి. సో ఇవి ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఎలాంటి సెంటర్లను నమ్మాలి ఏంటి అనేది కూడా ఎంతో బాగా వివరించారు. సో ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో వారందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చే విధంగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. సో ఎవరైతే కపుల్స్ ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో వాళ్ళు తల్లిదండ్రులు అవ్వాలి అనుకుంటే ఐవీఎఫ్ సెంటర్లకు కానీ సరోగసి కానీ వెళ్లే ముందు 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేది కూడా గైనకాలజిస్ట్ చెప్తున్నటువంటి మాట. వీడియో జర్నలిస్ట్ గౌరవ్తో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.